ఒకసారి పేషెంట్గా మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు ఆరోగ్యపు సూత్రాలని అందజేస్తే ఇంకా మీకు డాక్టర్ అవసరం కాకూడదు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ డాక్టర్. ఆ స్ఫూర్తితో ఆ గురిని నా కళ్ళ ముందు ఉంచుకొని ప్రతి ఒక్క పేషెంట్కు నువ్వు చేస్తున్న తప్పులేంటి, నీ ఆహారంలో మార్పులు తీసుకో, ఏ మందులు నీకు పని చెయ్యవు, నీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందులు పని చేయవు. అది అల్లోపతి కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, టాటోపతి కావచ్చు, ఇంకా చివరికి ఏం పని చేయట్లేదు. మీ చేతులెత్తి తిరుపతికి వెళ్ళినా రోగం. అంటే మీరందరూ పతి పతి అని 5 పతులు, మీరు ద్రౌపదులు అవుతారు, కానీ మీ రోగం మాత్రం బాగా. అంటే నిజమైన ఆహారం మీ దేహంలోకి వెళ్ళటం మొదలు పెడితే రోగాలు అవంతకవే దూరం అవుతాయి. ఎందుకంటే మీ దేహంలో ఆరోగ్యం భాసమవుతూ వస్తుంది. ఇది తాత్వికం. అంటే మన ఆరోగ్యం ఏ దానికి ముడిపడి ఉంది? మన ఆహారానికి ముడిపడి ఉంది. అంటే ఇంతవరకు ప్రతి దేశంలోనూ ప్రతి గుంపులోనూ రోగాలు వస్తున్నాయి. సో కళ్ళు మూసుకొని 150 సంవత్సరాల క్రితం ఈ రోగాలు ఉన్నాయా అని ఆలోచించి, ఈ రోగాలు లేనే లేవు. ఎక్కడో కోటికొక్కరికి ఉండేటివి. అంటే ఇన్ని రకాలుగా ఇన్ని రోగులు, 130 మంది డయాబెటీస్ పేషెంట్లు. నేను చెప్తే ఎక్కడున్నావు డాక్టర్, 30 కాదు ఇప్పుడు నువ్వు దాదాపు ప్రతి ఇంట్లో ఇద్దరు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు అని ప్రేక్షకులు చెప్పడం మొదలుపెట్టారు. బీపీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, ఎక్కడైతే నీళ్లు కట్టి సాగుబడి ఎక్కువ చేస్తున్నారో అక్కడ ఈ క్రిమి కీట కలుపు నాశక పదార్థాలతో పాటు రాసాయనిక ఎరువుల్ని ఎక్కువ వాడటం వల్ల ఆ ప్రాంతాల్లో క్యాన్సర్ రోగులు ఎక్కువ అవుతున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ద ఫినామినన్. ఈ కెమికల్స్ని కేంద్రీకృతం చేసి జైవిక సాంద్రీకరణం వల్ల, అంటే ఇప్పుడు నేను దారిలో వస్తూ చూశాను, రొయ్యలు, చేపలు, మాంసము, కోళ్ళు ఇలాంటి పదార్థాలని ఆహారం అనుకొని మనం ఎక్కువ ప్రమాణంలో కేంద్రీకృతం చేస్తున్నాం అన్నమాట ఈ కెమికల్స్. అంటే ఒక్క రొయ్య, ఒక్క చేప, ఒక్క కోడి, 1 కేజీ మాంసం రావాలంటే దాదాపుగా 7-8 కేజీల ధాన్యపు రూపంలో అది ఆహారంగా స్వీకరించాలి. అంటే 7-8 కేజీల పదార్థంలో ఉన్న రసాయనికాలన్నీ ఈ జైవిక సాంద్రీకరణ అంటారు, బయో కాన్సన్ట్రేషన్ వల్ల ఈ 1 కేజీ మాంసంలోకి వచ్చి కూర్చుంటున్నాయి. కొన్నిసార్లు మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ఇంకా భయంకరమైన రోగాలు తెచ్చే మెటబోలైట్స్గా మారి మాంసంలో ఇరుక్కొని ఆ మాంసాన్ని తినటం వల్ల మీకు రోగాలు వస్తున్నాయి. అంటే ఈ రీతి ఆహార ఉత్పాదన క్రమాల్ని మనం గడిచిన 40-50 సంవత్సరాల్లో కృతకంగా తయారు చేయటం వల్ల ఇంకా లేనిపోని రోగాలు, దిక్కు దేశ తెలియని రోగాలు మానవ జాతికి ఆవరించటం మొదలుపెట్టాయి గడిచిన 20 సంవత్సరాల్లో, 20-30 సంవత్సరాల్లో. అంటే మనం ఆహారాన్ని సరళంగా సహజంగా ప్రకృతి పరంగా ఉంచుకోకపోవటం వల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయని ఈ విజ్ఞానులు, ఈ